నా తండ్రి నన్ను జూచి పరుగెడుచు ఎత్తించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ముందుకు తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయుందును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కొడుకునునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కొడుకునునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఎంత అద్భుతమైన పాట కదా. ప్రభువును విడిచిపెట్టిన అనుభవం అది. ప్రభువును విడిచి, తండ్రిని విడిచి దూరమునకు పోయి ఇష్టానుసారంగా జీవించి ప్రభువును వదిలిపెట్టినటువంటి అనుభవంలో, ప్రభువా నన్ను చేర్చుకోనాయనా అని ఓ పాపి ప్రభు కడకు వచ్చేటటువంటి సందర్భం అది. సామి థామ్సన్ గారు చిన్న సంఘానికి కాపరిగా ఉన్నారు. కానీ చాలా హృదయము కలిగినటువంటి దైవజన్, మంచి హృదయం కలిగిన దైవజన్. ఇతరులకు సహాయం చేయడానికి మనకు పెద్ద అవకాశాలు ఉండక్కర్లేదు. చిన్న అవకాశం ఉంటే మరి దానిని వాడుకుని అనేక మందికి మేలు చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇతరులకు సహాయం చేయాలి, సహకరించాలి, మేలు చేయాలి, దీవెనకరముగా ఉండాలనే ఆలోచన, ఆతృత, అవగాహన, ఆసక్తి మనలో ఉంటే అది ఆశీర్వదించబడడానికి ఓ గొప్ప సూచన. చూసారా, ఇందాక ఆయన చెప్తున్నారు, నేనున్న ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో తుఫాన్ వచ్చింది, పెద్ద వరదలు వచ్చినాయి. ఓ ప్రాంతం నుండి అయితే పెద్ద వరద రావడం మనకు వయనాడులో జరిగింది కదా. కొండల మధ్యగా భయంకరమైనటువంటి నీరు కొట్టుకుని డ్యామ్ దాటి కొట్టేసినందుచేత 1000 మంది అసలు గల్లంత అయిపోయారు, కనబట్టలేదన్నారు. 100 మందికి పైగా ఇప్పటికే చనిపోయారని వార్తలు వస్తున్నాయి. నేను వెళ్ళవలసినటువంటి కార్యక్రమాలు కూడా ఈ 2 వారాలు దగ్గరగా క్యాన్సిల్ అయినట్లే అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఈ పల్లెటూరులో చాలా మారుమూల ప్రాంతంలో ఎక్కడో అడవిలో ఉంది ఇల్లు, ఇక్కడ ఉన్నాను. కానీ ఆయన నన్ను ప్రేమతో అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఏదో స్ట్రైక్ జరుగుతుందంట. అమెరికా నుండి, చైనా నుండి వచ్చేటటువంటి వాడల్లో పనిచేసేవాళ్ళు మాకు చాలట్లేదు, గంటకు $30 ఇస్తున్నారు, $50 కావాలని కోరుతున్నారు. 3/8 గంటకు 2400 ఇస్తున్నారంట. పని చేస్తే అది చాలట్లేదని స్ట్రైక్ చేస్తున్నారంట. నేను అన్నాను, వాళ్ళని ఇండియా పంపించండి, సెట్ అయిపోతారని చెప్పి. ఎనీవే, కార్మికులకు వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడున్న పరిస్థితి చెప్తున్నా. సరే, $30 ఇస్తున్నారని స్ట్రైక్ వెళ్ళిందంట. ఇప్పుడు టాయిలెట్ పేపర్ దొరకదని
త్రాగడానికి మంచినీళ్ళు దొరకవని, ఇంకేదేదో నిత్యావసర వస్తువులు కొన్ని నెలల పాటు అందవేమో స్ట్రైక్లో దిగిపోయారు, అది కాకుండా ఇప్పుడేమో తుఫాన్ వచ్చిందని ఎవరో అన్నారట. నిన్న మేము వాల్మార్ట్కి వెళ్ళాము, చాలా పెద్ద షాపింగ్ ప్లేస్. వాటర్ బాటిల్ అన్నీ అయిపోయినాయి అని చెప్పారు. టాయిలెట్ పేపర్ అంతా అయిపోయింది. ఎందుకంటే ఒకేసారి ఎగబడిపోయి ఇక మాకు అందవేమో అని తెచ్చేసుకున్నారు. మేమిద్దరం మాట్లాడుకుంటూ అనుకున్నాం, చూసారా, అంటే మనం బ్రతుకుంటే చాలు. ఈ పాయింట్ చెప్పడానికి అదంతా చెప్పుకోవచ్చా? మనం బ్రతుకుంటే చాలు, ఇక అందరూ పోయినా పర్వాలా అనేగా ఉద్దేశం. వాటర్ బాటిల్ కొనుక్కెళ్ళి ఎవరికన్నా ఇవ్వడానికంటే అది వేరే సంగతి. వాటర్ బాటిల్ షార్టేజ్ వచ్చేస్తుందేమో, ఇక నాకు దొరకవేమో అని పరుగులట. అదేనా క్రైస్తవ జీవితం? దేవుని యొక్క బిడ్డ, క్రైస్తవ జీవితంలో నన్ను మొన్న ఒక పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉంటామంటున్నారు కదా, ఎందుకు ఉంటారు అని అడిగారు. ఎందుకొరకు ఉపవాసం ఏంటి? యేసై ఎందుకొరకు ఉన్నాడు ఉపవాసం? తిండి కోసమా? నశించిపోతున్న ఆత్మల కొరకైన ఉపవాసం. మీరంతా ఉపవాస దీక్షలో ఉన్నారు. ఈ 3 దినాలు మీరు ఉపవసించి ప్రార్థించేది ఏటో చెప్పండి. ప్రభువా, మేమున్నటువంటి ఈ ఎదురుమండి దీవులు, మేమున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గ్రామం దిబ్బ రక్షించబడాలి, నిన్ను చూడాలి, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, నీ సన్నిధిలో నేను రుచించాలి. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పారు సామి థామ్సన్ గారు కదా, శామ్యుయల్ థామ్సన్. ఏం చెప్పారు? 13 మంది పిల్లలంట, 11 మంది వాళ్ళ అమ్మగారు కన్నారట. వాళ్ళ అమ్మ తమ్ముని యొక్క పిల్లలు ఎవరు చూడలేని పరిస్థితిలో ఉంటే 2 పిల్లలు డైపర్లు వేసేటటువంటి పిల్లల్ని వీళ్ళకి ఇచ్చేశారంట. 11 మంది పిల్లలను కలిగిన అమ్మ, 11 మందిని కన్న అమ్మ తమ్ముని పిల్లలను చూడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందంట. ఆ సమయంలో 4 పిల్లలు డైపర్లు మార్చుకునే పరిస్థితి. 4 పిల్లలు. అప్పుడు ఆ దినాల్లో డైపర్లు కూడా లేవు. మా అమ్మగారు 4 పిల్లలను కూడా శుభ్రం చేస్తూ, వినాలి ఆడపిల్లలు బాగా, తల్లులు అంత జాగ్రత్తగా పెంచడం మాత్రమే కాదు, అందరికి భక్తి నేర్పిందంట. ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, స్పాటన్బర్గ్లో ఉంటారు, వృద్ధులు. మీరు కొన్నిసార్లు వారితో మాట్లాడించాను, రిచర్డ్ అంకుల్. తన భార్య కూడా ఈయన యొక్క అక్క, 81 ఏళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆమె ఒక పెద్ద స్కూల్ అంటే ఇక్కడ 10th వరకే కాదు, సెకండరీ గ్రేడ్ అంటారుగా మన వాళ్ళు, ద సీనియర్ సెకండరీ, ఇంటర్మీడియట్ వరకు కూడా ఉన్నటువంటి స్కూల్కి ప్రిన్సిపల్గా చేసింది ఆమె. అంటే బిడ్డలు 11 మంది ఉండడం మాత్రమే కాదు, వారిని అద్భుతమైన రీతిలో ప్రభువు కొరకు పెంచింది. గొప్ప ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్గా చేసింది. ఇంట్లో చదువు చెప్పేదంట వీళ్ళకి. ఇక్కడ ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఆయన చెప్పిన సంగతి మీరు విన్నారు కదా, భర్త త్రాగుబోతంట, 5 దినాలు పనిచేసేవాడంట, శనివారం తాగి ఎక్కడికో పోయేవాడంట, సోమవారం ఉదయానికి చేరుకునేవాడంట. తాగినప్పుడు చాలాసార్లు అల్లరి చేసేవాడంట. కానీ అంతమందిని, ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నా నేను, ప్రక్కనే ఆమె బిడ్డలను పెంచిన ఇంటికి తీసుకెళ్ళాడు ఈయన నన్ను. ఒక్క వ్యక్తి కమిట్మెంట్తో ఉంటే, జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఎన్ని కార్యాలు చేయగలదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు స్థిరంగా ఉంటే ఎంత పనిని మనం చేయగలం. బతికిస్తే చేయలేము సుమా. 11 మంది బిడ్డలను పెంచడం అంటే మామూలు సంగత. 100 ఎకరం ఉందంట వీళ్ళకి ఇక్కడ. ఇదంతా చూపిస్తున్నాడు ఈయన గారు. అప్పటికే వాళ్ళ అమ్మగారి సమయానికే ఉందంట. మరి 100 ఎకరం అంటే మనకు కాదు కదా, ఇక్కడ ఇదంతా అడవి, చెట్లు, కొద్ది సాగు చేసుకుని వాళ్ళకి సరిపడా అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా. 100 ఎకరం అంటే మళ్ళీ మనకు పోలిస్తే మళ్ళీ పెద్ద రైతుల కిందకు వస్తారు. అట్లా ఏం కాదు.
వాళ్లే చేసుకోవాలి, వాళ్ళ వాళ్ళ పని అంతా వాళ్లే చేసుకోవాలి. అట్లా చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ తల్లి వారిని ప్రభువులో పెంచినందు చేత ఇప్పుడు గొప్ప ప్రయోజకులయ్యారు అందరూ. పిల్లలు దీవెనకరంగా. ఒకసారి ఒక ట్రిప్లో నేను వచ్చినప్పుడైతే మొత్తం అంతా ఆమె కన్న పిల్లలందరూ వచ్చేసారు. అందరూ పెద్దోళ్ళు. అప్పటికే ఈయనకే 70 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు పిల్లలు ఉన్నారు, 80 ఏళ్ళు దాటిన బిడ్డలు ఉన్నారు. అందరూ సంతోషిస్తూ సమ్ గ్లాడ్ మార్నింగ్ వెన్ దిస్ లైఫ్ ఈజ్ ఓవర్ ఫ్లై అవే అనుకుంటూ పాటలు పాడుతూ, ఒక శుభదినాన్న ప్రభువు మమ్మల్ని నన్ను పిలిచినప్పుడు ఎగిరి వెళ్ళిపోతాం అంటూ ఆనందిస్తూ వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించారు. నువ్వు కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా ప్రభు సన్నిధిలో నిలబడతావా? ప్రభు పనిలో కలబడతావా? ప్రభు పనిలో కనబడతావా? అలసిపోయాను అనుకుంటున్నావా? అలసిపోయిన విశ్వాసీ తలువ అని పాడారు సుగుణ దేవసాయమ్మ గారు. అలసిపోయి కూడా సువార్త చెప్పే పనిలో ఉండాలి. కొన్ని మాటలు నేను చదివి ముగిస్తాను. మీ హృదయమును కలవరపడనీయుకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ హృదయమును కలవరపడనీయుకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందుండి దేవకుమారుడై ఉండి దేవుడై ఉండి ఆయన భూలోకంలో నరునిగా పలుకుతున్నటువంటి మాటలు ఇవి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కలవరం ఎప్పుడు వస్తుందో తెలుసా? భవిష్యత్ నిశ్చయత లేనప్పుడు కలవరం వస్తుంది. ఏమి జరగనుందో, ఏమి జరుగుతుందో. కొంతమంది కలవరపడి జుట్టు పీకేసుకుంటున్నారు. వింట్రా, ఎందుకంత కలవరం నీకు? సృష్టికర్త అయిన దేవుని నీవు తెలుసుకుంటే నీ కలవరం అణిగిపోతుంది. ప్రభువు నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ఈ జీవితం ఎక్కడి నుండి వచ్చింది? ఈ జీవితం ఎందుకు ఇక్కడ ఉంది? ఈ జీవం ఎక్కడికి వెళ్ళబోతుంది? దీనికి కారకులు ఎవరు? అసలు దీని సంగతి ఏమిటనే విషయాలు నీకు తెలిసినప్పుడు నీవు కలవరాన్ని జయించగలుగుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, కలవర పడకుడి. ఆమేన్. అందరు చెప్పండి నాతో ఈ మాట, కలవర పడకుడి. దైవజనులు యేసన్న గారు పాట రాశారు. కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సహోదరి, సహోదరుడా, ప్రియా దేవుని యొక్క బిడ్డ, కలవరపడుతున్నావా? ఎన్నో అవసరతలు మనకున్నాయి, నాకు కూడా ఉన్నాయి. తుఫాన్ ఎదురైంది. ఎవరి వైపు చూద్దాం? నడుపుచున్న యేసు, నావను ధరికి చేర్చే యేసు, సమృద్ధినిచ్చే యేసు, నిత్య జీవమునిచ్చే యేసు, పరలోక రాజ్యమునకు చేర్చు యేసు, పరిస్థితులను చక్కబెట్టగలిగిన యేసు,
సమాధానముతో నింపగలిగిన యేసు. అందుకే రాజబాబు గారు రాశారు, యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా. కలవరపడేవారు ఎవరైనా ఈ రాత్రి అక్కడ ఉంటే, కలవరపడేవారు ఎవరైనా టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ మాటలు వింటూ కలవరపడుతూ ఉంటే, ప్రతి కలవరము నుండి తప్పించడానికి ప్రభువు ఇక్కడ ఒక మార్గమును ఉంచాడు. అదేటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఇన్ మీ. ప్రభువునందు విశ్వాసం ఉంచడం కలవరమును తప్పిస్తుందని నీకు తెలుసా? ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప నిశ్చేత నీకు దొరుకుతుందన్న సంగతి నీకు తెలుసా? ఏ విషయంలో కలవరపడుతున్నావు? పిల్లల విషయంలోనా? వ్యాధ, బాధల, శోధన, భర్త విషయమా, భార్య విషయమా, పిల్లల చదువుల, పరిచర్య విషయంలోనా? వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు? కలవరపడుతున్న బిడ్డ, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి లేక ఈ ఉదయం. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఎందుకో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచండి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. సమృద్ధి ఉంది, అనేక నివాస. ఎక్కడికి పోతామనేగా నీ కంగారు? ఎటుపోతుందో ఈ లైఫ్ అర్థం కాకుండా ఉంది. అయ్యా, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానయ్యా. బిడ్డల్ని ఎలా ప్రేమించాలో, పోషించాలో నాకు అర్థం కావట్లేదయ్యా. కట్టుకున్నవాడికి బాధ్యత లేదయ్యా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు. భర్త అంటే ఊరికే మెళ్ళో తాడు కట్టి ఈ వ్యవహారం కాదు. సృష్టికర్తను భర్త అని పిలిచింది. నాథా నాథా మనోహరుడా యేసు నరక్షకుడా నాదా మనోహరుడా. మన నాథుడు ఆయన. మనల్ని పోషించేవాడు ఆయన. మనకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన. మనకు కృప చూపేవాడు ఆయన. మనకు నిశ్చయిత ఇచ్చేది ఆయన. ఆయన మనోహరుడమ్మా. చూడచక్కనివాడు, సుందరుడు. నాదా మనోహరుడా యేసు నరక్షకుడా నాదా మనోహరుడా. నిన్ను పాడుట భాగ్యమే, కొనియాడుట ధన్యతే. నిన్ను పాడుట భాగ్యమే, కొనియాడుట ధన్యతే. పరుగెత్తుట నీదయే, పరుగెత్తుట నీదయే. పడి లేచుట నీ కృపే నాదా మనోహరుడా. ఎగతాళిగా ఊగినా, వ్యంగ్యముతో రేగినా, ఎగతాళిగా ఊగినా, వ్యంగ్యముతో రేగినా, గాయాలనే తాకినా, నీ ప్రేమనే చూపినా నాదా మనోహరుడా యేసు నరక్షకుడా నాదా మనోహరుడా. మన నాథుడున్నడే సుందరుడు, సర్వాంగ సుందరుడు, సద్గుణ శేఖరుడు, మహోన్నతుడు, మహాగణుడు,
నేను విడిచిపెట్టడం. నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. మళ్ళా చెప్తున్నాను, దేవుని పిల్లలరా, ఈ రాత్రి దేవుని వాక్య వర్తమానములు వింటున్న దేవ జనాంగమా, దైవ జనులారా, దేవుని బిడ్డలారా, మీ భవిష్యత్తు ప్రభు చేతుల్లో ఉంది. మీరేమీ కంగారు పడక్కర్లేదు. విశ్వాసముతో మీ యొక్క భవిష్యత్తును ప్రభు చేతుల్లో పెట్టండి. ప్రభు మిమ్మలను దీవిస్తాడు. ప్రభు మిమ్మలను పలుకరిస్తాడు. ప్రభు మిమ్మలను ధైర్యపరుస్తాడు. ప్రభు మిమ్మలను ప్రోత్సహిస్తాడు. శ్రమలు ఎదురవుతాయి. ఇప్పుడు నాకు కూడా శ్రమ ఎదురైంది. నేను వెళ్ళవలసిన చోట్లు గాలి తుఫాను చెలరేగింది. ఎక్కడికి వెళ్ళాలి? హోటల్లో ఉండాలంటే ఈ వారానికి ₹1,00,000 అవుతాయి. కానీ ప్రభు ఉన్నాడు, పోషిస్తాడు. ప్రభు ఉన్నాడు, హీ విల్ టేక్ కేర్. ప్రభు ఇప్పుడు నూతన ద్వారాలు తెరుస్తున్నాడు. ఏదైనా మనకు శ్రమ ఎదురైనప్పటికి కూడా ప్రభు మన కొరకు నూతన ద్వారములు తెరుస్తాడు. కలవరపడమాకండి. శ్రమ ఏంటి నాకు ఎదురైంది అనుకోమాకండి. శ్రమ ఎదురైనప్పుడు ప్రభు నీకు నూతన అవకాశాలను కల్పిస్తున్నాడని గుర్తుంచుకో. శ్రమ ఎదురైనప్పుడు నూతనమైన అనుభవాన్ని ప్రభు నీకు బోధించబోతున్నాడని గుర్తుంచుకో. రోమాపత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదము అంటాడు. ఫర్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. ఆయన సంకల్పము చొప్పున నీవు పిలువబడినప్పుడు ప్రభువు నిన్ను వ్యాకులత నుండి తప్పిస్తాడు. ఎంత గొప్ప మాట కదా. కలవరపడనీయుకుడి అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు లేని ఎడల మీతో చెప్పుదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ మాట చెప్పి ముగించేస్తా. ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన ఈ లోకానికి వచ్చాడు. కన్యమరే గర్భం ద్వారా ఈ లోకంలో ఉద్భవించారు. 33.5 సంవత్సరములు ఎదిగారు. 3.5 సంవత్సరములు పరిచర్య చేశారు. కలువారి సెలవులో నీ కొరకు నా కొరకు ఆయన 3 మేకులతో కొట్టబడ్డాడు, ప్రాణం పెట్టాడు, పాతి పెట్టబడ్డాడు. 3వ దినాన మరణమును జయించి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా విజయం ఎక్కడా అని మరణము ముళ్ళును విరచి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు తిరిగి పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమునొద్ద నుండి మన కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అది ఎలా ఉందంటే, నేను మీకు అంతఃపురములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనున్న ఈ పాస్టర్ గారి ఇల్లు అద్భుతంగా ఉంది. వాళ్ళ బాత్రూమే ఒక చిన్న పాటి ఇల్లు అంత ఉంది. ఇదిగో నా బట్టలు ఉన్న రూమ్ అని తీసుకెళ్ళాడు. ఒక 20-30 కోట్లు ఉన్నాయి అక్కడ, ధరించే కోట్లు. బూట్లు చూపించాడు. ఒక 20-30 జతల బూట్లు ఉన్నాయి. టోపీలు అయితే ఒక 60 ఉన్నాయి. ఇక్కడ పని వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. పరలోకం ఎలా ఉంటుందంటారు? అయితే ఇక్కడే ఉంటాను, నాకు 30 జతల బూట్లు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయి అనుకోవట్లా ఆయన. ఇందాక చెప్పారు కదా, ఆహా బూరా ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తొడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తొడచునెప్పుడో, ఆశతో వేచి ఉందే నా హృదయము, ఆశతో వేచి ఉంది నా హృదయము, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. అంటూ ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఈ బిడ్డలు కూడా. ధనవంతులు, దరిద్రులు, సామాన్యులు, సామంతులు అందరూ కూడా ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారంటే అది అంతఃపురములు ఉండే రాజ్యం. అక్కడ చెప్పాడే దైవజనుడు,
వ్యాధి లేని రాజ్యం, శాపం లేని రాజ్యం, పాపం లేని రాజ్యం, రోగం లేని రాజ్యం. ఆ రాజ్యానికి మిమ్మల్ని నడిపించాలని, ఆ రాజ్యంలో మీరు యుగాయుగములు క్షేమంగా ఉండాలని, ఈ లోకం కొద్ది కాలమే అని, మోక్ష భాగ్యమును మీరు రుచి చూడాలని, మోక్ష భాగ్యానికి మీరు చేరుకోవాలని భక్తుడు, దైవజనుడు, రాజుగారు మీ ప్రాంతంలో ఎంతో శ్రమ పడుతున్నారు. ఆ దైవజనుని యొక్క, ఆ దైవదాసురాల యొక్క ప్రార్థన వ్యర్థం కాదు, వారు చేసే పరిచర్య వ్యర్థం కాదు. ఆ ఎదురుమండి దీవులన్నింటిలో ప్రభు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. వేల కొలది మంది ప్రజలను ప్రభు రక్షించబోతున్నాడు. అనేక మందిని నిత్య జీవం వైపు నడిపించబోతున్నాడు. అక్కడ ప్రభు మనకు అనుగ్రహించిన స్థలం ఉందే, అంతఃపురాలు. కన్నీరు లేదు, కష్టం లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, పాపము లేదు, శాపము లేదు, అవిధేయత లేదు, అక్రమము లేదు, అన్యాయము లేదు. కృపతో ప్రభువు మిమ్మల్ని అక్కడ ఉంచబోతున్నాడు. మనందరినీ కూడా ఆ రాజ్యమును చేరుకోవాలని మనం ఎదురు చూద్దాం. ఆ నిత్య జీవం కొరకై మనం పోరాటం చేద్దాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని అంటాడు అపుస్తుడని పౌలు భక్తుడు. అది అంత తేలికైన పని కాదు. ఈ విశ్వాస యాత్రలో మనము పోరాడాలి. ఈ విశ్వాస యాత్రలో మనము జయించాలి. ఈ విశ్వాస యాత్రలో లోకం, శరీరం, సాతాను, అపవాది మనల్ని వెంటాడుతూనే ఉంటారు. మన శరీరమే మనకు శత్రువుగా, అపవాది మనకు శత్రువుగా, లోకము మనకు శత్రువుగా, గురి నుండి తప్పించడానికి, నిరుత్సాహం తీసుకొని రావడానికి, నీ హృదయములను కలవరపరచడానికి, రోడ్డే లేదు ఇంకేం బతుకుతావులే అంటాడు ప్రభు కృపామయుడు. బిడ్డల మాట వింటలేదు, ఇంకెందుకులే నీ జీవితం అంటాడు ప్రభు దయామయుడు. అక్కడ విన్నారు కదా ప్రార్థన. దైవజనురాలంట ఆమె వారి తల్లిగారు తండ్రి గారి కొరకు 50 ఏండ్లు ప్రార్థించారంట. త్రాగుబోతుగా ఉన్న నా భర్త రక్షించబడాలయ్యా అని. హాయి జాలి కాదు అక్కడ వ్యవహారం. 13 మంది పిల్లలను పెంచుతూ, 13 మంది బిడ్డలను పెంచుతూ త్రాగుబోదు భర్తతో వేగిన ఓ తల్లి ఈ రాత్రి నీకు గొప్ప మాదిరి. ఈ పిల్లలు చూస్తే ఎట్టాగు, నేను ఎక్కడ తెచ్చిపెట్టను, ఇడు చూస్తే మాట వినడో, మొదనట్టపోడు అని రేగిపోకు, తగ్గు. ప్రభు కృప చూపుతాడు. ఆయన దయామయుడు. కలవరపడకు, ప్రభువు నిన్ను ధైర్యపరుస్తాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున. ఎంత బాగుందో ఆ మాట. నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున. చూసారా, ప్రభువు మనల్ని ఇడుపు చెంపలమ్మడు కూర్చోబెట్టడం. ఆయన ఎవరు అన్నారంట, వాళ్ళు వచ్చినా కానీ లోపలికి రాలేరు కదా, ఇడుపు చెంపలమ్మటేనంట కదా. క్రైస్తవుడు అంటే కృప పొందినవాడు, ఇడుపు చెంపలమ్మడు కూర్చునేవాడు కాదు. తెలివి తక్కువ వాళ్ళు కొంతమంది భాష వచ్చు కానీ బట్టబుర్ర అయినా బుర్ర పెరగల, ఏదో మాట్లాడేస్తారు. ప్రభు దేవుని సేవకులకి ఆధిక్యత ఇవ్వబడింది. భారతదేశంలో కులాన్ని, మతాన్ని జయించగలిగినది క్రీస్తు రక్తమే. హల్లెలూయా. ప్రభు అంట ఆయనతో కూర్చొండబెట్టుకుంటాడు. ఏమిటిరా, ఏమిటిది, బయట ఉండవంటే ఇక్కడ వచ్చావేమిటిరా అనేది కాదు ఇది, అనేది కాదు ఇది. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, దురవస్థలలో ఒంటరినై ధూమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై ధూమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ
దర్శనము దూరాన నీ ముఖ దర్శనము ధృవతారగా నాలో వెలిగెనే ధృవతారగా నాలో వెలిగెనే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం. ఎదురు చూస్తున్నావా ప్రభు కొరకు? హత్తుకుంటానా? ఎత్తుకుంటాడు రా ప్రభు నిన్ను. ఆయన ఉండే స్థలానికి తీసుకుని పెడతాడు. నా బిడ్డ రా అబ్బా, ఎంత గొప్ప కృప కదా. త్రోసివేయుడు. ఆయనకు కులభేదములు లేవు, ఆయనకు మతభేదములు లేవు. ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాను నాన్న నిన్ను. వీఆర్ హిస్ వర్క్ మ్యాన్షిప్. ఆయన యొక్క చేతి పని అయి ఉన్నామని వాక్యంలో రాయబడింది. హీ క్రియేటెడ్ యూ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను సృజించుకున్నాడు రా. అమ్మా, త్రోసివేయడమ్మా. తనతో కూడా కూర్చొండబెట్టుటకై ప్రభువు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నమ్మావా? రక్షణ పొందావా? బాప్తిస్మం పొందావా? మారు మనసు అనుభవంలో ఉన్నావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? లోక పాపమును జయించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయనను మనం ఎదుర్కొనబోతున్నాం. ఆయనతో కూడా ఆయన మనను కూర్చుండబెట్టుటకాయ తీసుకుని వెళ్ళి యుగాయుగములు అబ్బా ఆ మహిమ రాజ్యములో, ఆ కృపారాజ్యములో, ఆ పాపము లేని రాజ్యములో, ఆ శాపము లేని రాజ్యములో, ఆ విధేయత లేని రాజ్యములో ప్రభువు నేను యుగాయుగములు ఆనందం ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం ఆనందభరిత నైనేనో. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, పిచ్చి కోరికలాగా మీకు అనిపిస్తాయి, కానీ నా కోరికలు అవి. ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, ప్రభు నన్ను పిలిస్తే, నా శరీరం అక్కడ ఉండగా ఈ పాట పాడాలని. ఇదివరకు చెప్పాను కొన్ని విషయాలు. అదేలే, మీకు నన్ను బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి నచ్చవు ఈ మాటలు. అంటే నచ్చవు అంటే ప్రేమ ఎక్కువ అయినందుచేత. అంటే మన అమ్మగారు సుజానమ్మ గారు పాట పాడుతూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే, అబ్బా ఇలా పాడాలి కదా అని. చనిపోయినప్పుడు ఇలా పాడితే ఎంత బాగుంటుంది. ఆవిడ పాడాలని నా కోరిక. అలా అనమాకండి అయ్యా అన్నారు. సర్లే రికార్డు అన్నది పెట్టి రికార్డు చేసి వినిపిద్దురు కానీ కరుణాకర్ గారు అన్న. నేను ఆనందభరితానై నేను అతని నీడను కూర్చొందును, వాడాబారను ఏనాటికి నీ వరదుని వాడుచు నుండేదను. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం. అక్కడ ఉంటాం, ఇక్కడ లేము. ఆ బాస్కెట్లో క్యాస్కెట్లో కనబడేది ఊరికే బొమ్మ మట్టి, అది కాదు. అక్కడ ప్రభుతో ఉంటాం మనం. అది చెప్తున్నాను. ఆనందంలో మునిగి తేలుతుంటాం. ఎంతో ప్రేమతో ప్రేమించి వింతగా ప్రభునను దీవించి అంతము వరకునే యేసుని చెంతనే ఉందును ఆనందముతోను. ఆనందం మహానందం. ప్రభువులో ఆనందం ఉంది నాన్న. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చిన ప్రభుతో యుగాయుగములు ఉండే కృపలో ఆనందం ఉంది. క్రైస్తవునికి మరణం లేదు. ఈ సంగతి మీకు తెలిస్తే నేను చెప్పిన సంగతి అర్థం అవుద్ది. లేకపోతే అంటావు, అర్థమే చావదు నీకు. వాక్యం అర్థం కాదు. కృప రక్షణ పొందావనుకో, మారు మనసు పొందావనుకో, ఏ సమయంలో ప్రభు వచ్చినా
ఏ సమయంలో ప్రభువు పిలిచిన విచారం లేదిక. యుగాయుగములు దేవునితో ఉండే ధన్యత, ఆయన సన్నిధిలో గడిపే ఆనందం, గొప్ప భాగ్యాన్ని ప్రభువు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. రక్షణ బంధం, మారు మనసు బంధం. ప్రభువు దగ్గరికి రండి, ఆయన్ని సేవించండి, ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి, కొనియాడండి, కనపరచండి. ఆయన కొరకు పరుగులెత్తి కృపలో ఉండండి. యేసు త్వరగా రాబోతున్నాడు. మనం అందరం ఆయనను ఎదుర్కొనబోతున్నాం. అతి గొప్ప ధన్యత ఆ ఎదురుమండి దీవుల్లో ఉన్నటువంటి మీకు ఈ రాత్రి అనుగ్రహించునుగాక. అలాగే యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఆయా మాధ్యమముల ద్వారా అనేక మంది దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, కృపను పొందాలని, నిత్యం మహిమ రాజ్యము కొరకు సిద్ధపడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కరుణించే మా వాడా, మీకు స్తోత్రాలు. ఈ లోకం అంతం కాదని, పరలోకం మాకు నిశ్చయముగా ఉన్నదని, నిత్య జీవములో మేము ఊరేగబోతున్నామని, నీతో ఆనందించబోతున్నామని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందులకై, మీ కృపావార్త కొరకై మీకు స్తోత్రాలు. మీ చల్లని వార్త కొరకై మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఈ లోకంలో నాయన 50 ఏళ్ళు ఉంచుతారో, 60 ఏళ్ళు ఉంచుతారో, 70 ఏళ్ళు ఉంచుతారో, 80 ఏళ్ళు ఉంచుతారో, 90 ఏళ్ళు ఉంచుతారో, లేక జిమ్మీలాగా 100 ఏళ్ళు ఉంచుతారో, మీరు ఉంచినంత కాలం నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి, నీ కొరకు జీవించడానికి, నీ సన్నిధిలో పరుగులెత్తడానికి సహాయం చేయండి. మా ప్రభువా, నీవు మా కొరకు నియమించిన కాలములో ఒక్క రోజు కూడా ముందు మమ్మలను తీసుకోవద్దయ్యా. నీవు మా కొరకు నియమించిన కాలములో ఒక్క రోజు కూడా నాయన అది మించిన తర్వాత మేము ఇక్కడ ఉండాలని కోరుకొనడం లేదయ్యా. నీవు నియమించిన కాలమంతా ఇదిగో తండ్రి, మేము మా దినములలో ఒక్కటైనను కాకమునిపే మా దినములన్నీ మీ గ్రంథములో లిఖించబడినవి అని వాక్యంలో రాయబడింది కదా నాయన. ఆ దినములన్నిటిను సమృద్ధిగా జీవించడానికి మా బిడ్డలకు కృప దయచేయండి. నీ కృపను అనుగ్రహించి, నడిపించి, దీవించి, బలపరిచి, వాడుకొని మహిమ పొందమని ఘనతంతా మీకు ఆపాదించు. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you and we love you.